వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నో యూజ్ ఆఫ్ ఆర్టికల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్కడ ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు అనేది తెలుసుకుందాము. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద లాంగ్వేజెస్ నేమ్స్ ముందు ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలుగు ఈ స్పోకన్ ఇన్ బోత్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయడం జరగలేదు, కాబట్టి లాంగ్వేజ్ నేమ్కి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అదే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ చూడండి, నోట్ చూడండి, డూ యూ స్పీక్ ద తెలుగు అని యూజ్ చేశారు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా సరే చూడండి, ఇఫ్ ద వర్డ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, ద ఈజ్ యూజ్డ్ అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ నేమ్ తర్వాత లాంగ్వేజ్ అనే వర్డ్ వచ్చినట్లయితే దానికి ముందు ద యూజ్ చేయవలసి ఉంటుంది. అందుకే ఇక్కడ ద తెలుగు లాంగ్వేజ్ అన్నారు. అలాగే డూ యూ స్పీక్ ద తమిళ్ లాంగ్వేజ్, డూ యూ నో ద బెంగాలీ లాంగ్వేజ్, ఎందుకంటే లాంగ్వేజ్ పేరు తర్వాత లాంగ్వేజ్ అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి ఆ లాంగ్వేజ్ నేమ్కి ముందు ద యూజ్ చేయాలి. నెక్స్ట్, ప్రాపర్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, వీటి ముందు వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ దిస్. ప్రాపర్ నౌన్స్ అంటే వ్యక్తుల లేదా సిటీస్, విలేజెస్ పేర్ల ముందు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మనం కంటికి కనబడవు, వీటిని కేవలం మనము ఫీల్ అవ్వగలం, ఇలాంటి వాటి ముందు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్హుడ్, ఓల్డ్ ఏజ్, ఇలాంటి వాటి ముందు. మెటీరియల్ నౌన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, వాటర్, రైస్, కాపర్, వీటి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ ఈజ్ సన్ ఆఫ్ గోపాల్, ఇందులో అర్జున్ అనేది ప్రాపర్ నౌన్. చైల్డ్హుడ్ ఈజ్ వండర్ఫుల్ ఫేజ్, ఇక్కడ చైల్డ్హుడ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఐరన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెటల్, సో ఇక్కడ ఐరన్ అనేది మెటీరియల్ నౌన్, అందుకే ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయడం జరగలేదు. బిఫోర్ నేమ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఈ నేమ్స్కి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఫిజిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఫిజిక్స్ అనే వర్డ్ ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయలేదు. ఇఫ్ సింగులర్ నౌన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ యూజింగ్ దీస్ వర్డ్స్, వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. చూడండి, ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నైదర్ అనే వర్డ్స్ తర్వాత ఒక సింగులర్ నౌన్ని యూజ్ చేస్తే ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఈచ్ బాయ్ హ్యాజ్ ఎ పెన్, బాయ్ అనేది సింగులర్ నౌన్, దీనికి ఈచ్ తర్వాత యూజ్ చేశారు కాబట్టి ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అలాగే ఎవ్రీ స్టూడెంట్ హ్యాజ్ అటెండెడ్, అలాగే ఎయిదర్ స్టూడెంట్ హ్యాజ్ అటెండెడ్, నెయిదర్ టీచర్ హ్యాజ్ అటెండెడ్, ఇలాంటి సందర్భంలో ఈ సింగులర్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కలర్స్, రంగుల పేర్లకు ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ నేషన్స్, స్టేట్స్, టౌన్స్, డిస్ట్రిక్ట్స్, మండల్స్, విలేజెస్ అండ్ సిటీస్, వీటి ముందు ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. నేషన్స్కి ఎక్సెప్షన్ ఏంటి, ప్లూరల్ నేమ్ ఉన్నటువంటి కంట్రీస్ పేర్ల ముందు, నేషన్స్ పేర్ల ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి, అది తెలుసు మనకు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ టెంపుల్స్, చర్చ్, మాస్క్, వీటి పేర్ల ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. బిఫోర్ నేమ్స్ ఆఫ్ స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, ప్రిజన్స్, బెడ్, పార్క్, ఆఫీస్, ఇఫ్ వీ గో ఫర్ ప్రైమరీ పర్పస్, ఈ ప్లేస్లకి మనము ఆ ప్లేసులకి ఉద్దేశించబడిన ప్రాథమికమైనటువంటి పనుల కోసం వెళ్ళినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి చదువుకోవడం కోసం, హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం, కాలేజ్కి ఎడ్యుకేషన్ కోసం, ప్రిజన్కి జైలు శిక్షణ అనుభవించడం కోసం, బెడ్కి నిద్ర కోసం వెళ్తున్నట్లయితే వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. నోట్ చూడండి, ఇఫ్ వీ గో టు విజిట్ దీస్ ప్లేసెస్, ద ఈజ్ యూజ్డ్. అలా కాకుండా వాటి ప్రైమరీ పర్పస్ కాకుండా వాటిని విజిట్ చేయడానికి వెళ్ళినట్లయితే వాటి నేమ్స్ ముందు ద యూజ్ చేయాలి. చూడండి, అనిల్ గోస్ టు కాలేజ్, ఇక్కడ అనిల్ ఎందుకు వెళ్ళాడు కాలేజ్కి, చదువుకోవడానికి వెళ్ళాడు అనుకుందాం. అనిల్ గోస్ టు కాలేజ్ టు స్టడీ అనుకుందాం. ఇక్కడ కాలేజ్కి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయడమో జరగలేదు.
అదే ఇక్కడ చూడండి, అనిల్స్ ఫాదర్ కేమ్ టు ద కాలేజ్ టు పే హిస్ ఫీజ్. ఇక్కడ అనిల్ వాళ్ళ ఫాదర్ ఎందుకు వెళ్ళాడు? ఫీజ్ పే చేయడానికి వెళ్ళాడు. అంటే ఆయన చదువుకోవడానికి కాకుండా వేరే పర్పస్కి వెళ్ళాడు. కాబట్టి ద కాలేజ్ అని యూజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం కాకుండా విజిట్ చేయడానికి, ఎవరన్నా ఒక పేషెంట్ని చూడడానికి వెళ్ళామనుకోండి, అప్పుడు ద హాస్పిటల్ అన్నాను. నెక్స్ట్, డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్. ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? ద అనేది అన్కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేయకూడదు. అన్కౌంటబుల్ నౌన్స్ ఏంటి? మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ని యూజ్ చేయరాదు, ఉపయోగించరాదు. గోల్డ్, సిల్వర్, వాటర్, ఆనెస్టీ, ట్రూత్, బ్యూటీ. ఇందులో గోల్డ్, సిల్వర్, వాటర్ అనేది మెటీరియల్ నౌన్స్, ఆనెస్టీ, ట్రూత్, బ్యూటీ అనేటివి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ గేమ్స్. ఆటల పేర్ల ముందు ఎటువంటి ఆర్టికల్? డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయకూడదు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, క్యారమ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అవి గేమ్స్కి. డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ డేస్ అండ్ మంత్స్. రోజుల పేర్ల ముందు, నెలల పేర్ల ముందు డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దాన్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్, డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, లంచ్, స్నాక్స్, డిన్నర్. సో బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, లంచ్, స్నాక్స్, డిన్నర్ల ముందు దా అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ డిసీజెస్, ఫెస్టివల్స్ అండ్ సీజన్స్. వ్యాధుల పేర్లు, పండుగల పేర్లు, సీజన్స్ పేర్ల ముందర దా అనే ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఈ కండిషన్స్ అన్నిటికీ మరొక కండిషన్ ఉంది చూడండి. వెనెవర్ వీఆర్ స్పెసిఫైయింగ్ ఆర్ పాయింటింగ్ అవుట్ సంథింగ్, ఆర్టికల్ దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇట్. ఎప్పుడైనా సరే దేన్నైనా ప్రత్యేకించి చెప్తున్నట్లయితే, ఫలానా అని చెప్తున్నట్లయితే ఖచ్చితంగా దా అనేది యూజ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాపర్ నౌన్స్ అయినటువంటి రమేష్, సీను, సీత, రామాపురం, శ్రీకాళహస్తి ఇలాంటి వాటి పేర్ల ముందు దా యూజ్ చేయకూడదు. కానీ ఇక్కడ చూడండి, హీ ఈజ్ ద రాజేష్ హూ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ రాజేష్ అనేది ప్రాపర్ నౌన్. ఈ రాజేష్ అనే ప్రాపర్ నౌన్కి ముందు దా యూజ్ చేశారు. జనరల్గా ప్రాపర్ నౌన్కి ముందు యూజ్ చేయం కదా. ఎందుకు యూజ్ చేశారంటే హీ ఈజ్ ద రాజేష్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో ఒకరికంటే ఎక్కువ మంది రాజేష్ అనే పేరు గల వ్యక్తులు ఉన్నప్పుడు ఒక రాజేష్ అని చెప్పడానికి హీ ఈజ్ ద రాజేష్ అంటారు. ఇతను ఆ రాజేష్. ఏ రాజేష్? హూ గాట్ ద ఫస్ట్ ర్యాంక్. ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చారో అతను అని. అర్థమైంది? సో కండిషన్ ఏంటంటే, ఏదైనా ఒక నౌన్ని లేదంటే మరొక థింగ్ని కానీ పాయింట్అవుట్ చేసేటప్పుడు దా యూజ్ చేస్తాం. ఇది omission of articles.